పాన్ ఇండియా ప్రాజెక్ట్ కల్కి 2898 ఏడీ సీక్వెల్ నుంచి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే తప్పుకున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. మొదటి భాగంలో గర్భిణీ స్త్రీగా కీలక పాత్ర పోషించిన దీపిక కథలో ప్రధాన మలుపులకు కారణమైంది. అయితే సీక్వెల్ నిర్మాణంపై చర్చలు సాగినప్పటికీ పరస్పర అంగీకారం కుదరకపోవడంతో విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు యూనిట్ తెలిపింది. కల్కి లాంటి ప్రతిష్టాత్మక చిత్రానికి పూర్తి స్థాయి అంకితభావం అవసరమని, భవిష్యత్తు ప్రాజెక్టులకు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నామని నిర్మాతలు పేర్కొన్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్లో వచ్చిన పాన్ ఇండియా చిత్రం కల్కి 2898 విభిన్నమైన మైథలాజికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీలో భవిష్యత్తు ప్రపంచాన్ని, పురాణ గాథలను మిళితం చేసి ప్రేక్షకుల చేత శభాష్ అనిపించుకున్నాడు నాగ్ అశ్విన్. ఈ చిత్రంలో ప్రభాస్తో పాటు బాలీవుడ్ సెలబ్రిటీస్ అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే కీలక పాత్రల్లో నటించారు. ఇందులో అమితాబ్ అశ్వత్థామగా, సుమతి అనే పాత్రలో దీపిక అద్భుతంగా నటించారు. దీపికా పదుకొనే గర్భంలో ఉన్న శిశువే భవిష్యత్తులో అంధకారాన్ని జయించి ప్రజలకు వెలుగుని ఇచ్చే కల్కి అవతారం అనే సంకేతాన్ని చిత్రంలో చూపించారు. దీపికా పాత్ర మొదట్లో బలహీనంగా, భయపడే స్త్రీగా కనిపించినా పరిస్థితులు ఆమెను ధైర్యవంతురాలిగా మలుస్తాయి. కేవలం తల్లిగానే కాకుండా భవిష్యత్తు తరాల రక్షకురాలిగా నిలుస్తుంది. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లాంటి మహానటుల మధ్య కూడా దీపికా పాత్ర ప్రత్యేకతను సొంతం చేసుకుంది. ప్రేక్షకులు సినిమాలో దీపికా ప్రయాణాన్ని కేవలం ఒక హీరోయిన్ పాత్రగా కాకుండా కథను ముందుకు నడిపే శక్తిగా చూశారు. ఈ చిత్రం క్లైమాక్స్ లో ప్రభాస్ అందరి కళ్లుగప్పి దీపికను తీసుకెళ్లడంతో కథ ముగించాడు. దీన్ని బట్టి సీక్వెల్లో ఆమె పాత్ర మరింత శక్తివంతంగా కనిపించనుందని హింట్ కూడా ఇచ్చాడు.